హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కిచెన్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎంతో సింపుల్గా, ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామండి. డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీ పద్ధతిలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. లెట్స్ స్టార్ట్. నేను 6 eggs తీసుకున్నానండి. ముందుగా వాటర్లో సాల్ట్ వేసేసి 25 minutes బాగా ఉడికించుకోవాలి. అంతకంటే తక్కువ టైంలో ఎగ్స్ ఉడికించుకుంటే లోపల ఎల్లో పార్ట్ బాగా ఉడకదు అనమాట, ఫ్రై కూడా సెట్ అవ్వదు. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫ్రైకి అంతా బాగోదు. ఇక్కడ నేను 6 eggsకి 3 onions తీసుకున్నానండి, మీడియం సైజ్వి. అలాగే గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 4 to 5 onions కూడా తీసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 4 to 5 onions తీసుకోవచ్చు అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ మనకు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఒక 4 to 5 minutes మరీ రెడ్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 tablespoon ఆఫ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఎగ్స్ని ఆనియన్స్లో వేసి 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తే మనకి ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగా ఎగ్స్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి, ఆ ఫ్లేవర్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీనిలో మనం 2 tablespoons ఆఫ్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రై అనేది మనకి రోటీలోకి, చపాతీలోకి, అలాగే రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నేను చెప్పే మెథడ్లో చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ప్రతి ఒక్కరు టేస్ట్ చేయకుండా ఉండరు. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఎగ్ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అనేది లాస్ట్లో వేస్తే ఆ టేస్టే వేరండి. ఈ చిన్న చిట్కా మీరు కూడా పాటించండి, చాలా టేస్టీగా ఉంటుందండి మన ఎగ్ ఫ్రై అనేది. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల గురించి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్నేహ కిచెన్ అండి.